హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడు మసాలా కర్రీ కుక్కర్ లేకుండా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు 250 గ్రామ్స్, టమాటాలు 2, పచ్చిమిర్చి 1, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, వేరుశనగపప్పు 2 టేబుల్ స్పూన్, కొబ్బరి పౌడర్ 1 టేబుల్ స్పూన్. ముందుగా 250 గ్రామ్స్ గోరుచిక్కుడు కాయలను చిన్న చిన్న ముక్కలుగా ఇచ్చుకొని పక్కన పెట్టుకోవాలండి. టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని తరువాత మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 5 వెల్లుల్లి రెబ్బలు మరియు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. మసాలా రెడీ చేసుకున్నాం కదండి. ఇంకా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని వాటిని వేగనిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయను వేగనిద్దామండి. ఉల్లిపాయ కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఇంకొంచెం సేపు వేగనిచ్చి దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను మరియు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. గోరుచిక్కుడు కొంచెం సేపు మగ్గాక దానిలో టమాటో ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలండి. టమాటో కొంచెం మెత్తబడ్డాక ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా వేసి కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. తరువాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ పోయి గ్రేవీగా అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. గుమగుమలాడే గోరుచిక్కుడుకాయ టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.